సో సుప్రీంకోర్టు అనేది ఈ కాలుష్యం లేదా పొల్యూషన్ సంబంధించి సీరియస్గా యాక్షన్ తీసుకోవడం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఇక్కడ చూడండి, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు నాన్న వాస్తవానికి. సో ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఫౌండ్ దట్ గంగా ఈజ్ వన్ ఆఫ్ ద 10 మోస్ట్ ఎండేంజర్డ్ రివర్స్ ఇన్ ద వరల్డ్. మనకి అంతరించిపోవడానికి అతి దగ్గరగా ఉన్నది, అంతరించిపోవడం కదా అత్యంత ప్రమాదంలో ఉండేది ఏంటంటే గంగా అనేది అని చెప్పి చెప్తాను. ఇదంతా మనం మాట్లాడినాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ రివర్ ఈజ్ డెడ్ అట్ మెనీ ప్లేసెస్ వేర్ ద పొల్యూషన్ లెవెల్స్ ఆర్ ఆల్సో సో హై. సో కొన్నిసార్లు కొన్ని చోట్ల ఏంటంటే ఈ రివర్ ఫ్లో అవ్వకపోయే పరిస్థితులు కూడా కనబడుతుంటాయి. అంటే పూర్తి స్థాయిలో రివర్ వెళ్తుంది అని చెప్పలేము మనం. సో కొన్ని చోట్ల డ్రై అయ్యే పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అయితే ఇన్ఫ్యాక్ట్ ద రివర్ ఈజ్ డెడ్ అట్ మెనీ ప్లేసెస్ వేర్ ద పొల్యూషన్ లెవెల్స్ ఆర్ సో హై. కాలుష్యం యొక్క స్థాయిలు ఎక్కడైతే ఎక్కువ ఉంటే అక్కడ కొన్నిసార్లు రివర్ అనేది వెళ్ళకపోవచ్చు. అక్వాటిక్ లైఫ్ కెనాట్ సర్వైవ్. మరి ఈ నీటిలో ఉన్నటువంటి జలచర జీవులు, నీటిలో ఉన్నటువంటి చేపలు అయితేనేమి, లేకపోతే ఇంకా ఇతర ఆర్థికంగా లేదా మనకి ఎకనామికల్గా ఉపయోగపడుతున్నటువంటి అక్వాటిక్ యానిమల్స్ అనేవి మనకి మోస్ట్లీ అందుబాటులో ఉండవు, బ్రతకడానికి కూడా కష్టం అనమాట. అయితే ఇట్లాంటి అంశం దృష్టిలో పెట్టుకొని మన గంగా నదిని కాపాడడానికి అండ్ అంబిషియస్ ప్లాన్ టు సేవ్ ద రివర్ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక తీసుకొని రావడం జరిగింది. ఇది ఎప్పుడంటే 1985 సంవత్సరంలోని. అదేంటంట గంగా యాక్షన్ ప్లాన్. ఏంటన్నా గంగా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడంట 1985. ఇట్ ఎయిమ్ టు రెడ్యూస్ ద పొల్యూషన్ లెవెల్స్ ఇన్ ద రివర్. మరి గంగా యాక్షన్ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పొల్యూషన్ లెవెల్స్ అనేది తగ్గించడం అనమాట. హౌవెర్ ద ఇంక్రీజింగ్ పాపులేషన్, అయితే జనాభా పెరుగుతూ ఉంటే పొల్యూషన్ ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి జనరల్గా డైలీ యూసేజెస్ వ్యర్థ పదార్థాలు పెరుగుతూ ఉంటాయి మనుషులు ఉండే చోట. ఓకేనా. అండ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ హ్యావ్ ఆల్రెడీ. సో జనాభా పెరగడం, అదేవిధంగా జనాభాతో పాటుగా పరిశ్రమలు పెరగడం. ఓకేనండి. ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ హ్యావ్ ఆల్రెడీ డ్యామేజ్డ్ దిస్ మైటీ రివర్ బియాండ్ రిపేర్. సో ఈ నదిని రిపేర్ చేయడం పోయి ఇంకా జనాభా పెరిగి పరిశ్రమలు పెరిగి ఇంకా నాశనం అనేది జరుగుతూ ఉందన్నమాట. నౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ప్రస్తుతం భారత ప్రభుత్వం ఏం చెప్తా ఉంది దీనికి సంబంధించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ ఇనిషియేటివ్ నోన్ యాజ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఎన్ఎంసిజి అని చెప్పేసి 2016లోనే ఏంటంటే ఎన్ఎంసిజి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఏంటది? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి 2016 తీసుకొచ్చి, ఇది ఇప్పుడు 1985 గంగా యాక్షన్ ప్లాన్. అయితే లెటర్స్ టేక్ ఎ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మరి గంగా నదికి సంబంధించి ఈ కాలుష్య స్థాయిలు అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోమన్నాడంట. ద గంగా అట్ కాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి, చూడండి, ద గంగా అట్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కాన్పూర్ ఏదైతే ఉందో ఈ కాన్పూర్ హ్యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ స్ట్రెచెస్ ఆఫ్ ద రివర్. సో ఈ గంగా నది మొత్తంలోనే మనకి కాన్పూర్ అని పిలుస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ గంగా నది అత్యంత కాలుష్యపూరితంగా కనబడతా ఉంటుంది. ఓకేనా. కాన్పూర్ ఈజ్ చూడమ్మా, ఈ కాన్పూర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ టౌన్స్. కాన్పూర్ దగ్గర ఉన్నటువంటి గంగా నది పరిసర ప్రాంతంలో ఉన్నది ఎక్కువ పొల్యూషన్, అదేవిధంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాన్పూర్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మరి తదుపరి అంశము ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ పిక్చర్స్లో మీరు గమనించవచ్చు, అంటే ఏ స్థాయిలో పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పర్యావరణాన్ని కాపాడకపోతే మీ ఇష్టం, కానీ ఉన్నదాన్ని అయితే మాత్రం దయచేసి రప్చర్ చేయొద్దు, ఉన్నదాన్ని ఎప్పుడు పొల్యూట్ చేయడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే పర్యావరణం అనేది మనకి నేచర్ అనేది ఏదైతే ఉందో, మన ప్రకృతి అనేది ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఈ నదులు, ఇవన్నీ, అడవులన్నీ కూడా. సో ఈరోజు సౌదీ అరేబియా, అరబిక్ ఏవైతే దేశాలు ఉన్నాయో అరబ్ దేశాల్లో వారు చేసినటువంటి కొన్ని ప్రకృతికి విరుద్ధంగా చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వలన పూర్తి స్థాయిలో అరబ్ దేశాలు అనేవి కొట్టుకుపోవడం జరిగింది వచ్చినటువంటి ఒక తుఫాను వలన. అర్థమైందా?
అంటే ప్రకృతిని మనం డ్యామేజ్ చేసే హక్కు అయితే మనకు లేదని నేను చెప్తా ఉంటాను. మనిషికి సంబంధించిన హక్కులు ఉంటాయి. మన హక్కుల్ని ఎవరైనా భంగపరిస్తే మనం ఎట్లా బాధపడతామో, మరి వాటికి సంబంధించి కూడా వాటి హక్కులు ఉంటాయి కదండి. సో వాటిని కూడా మనము నాశనం చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత అంశము మనం తీసుకుంటే పీపుల్ క్యాన్ బీ సీన్ బాతింగ్. సో అక్కడ ఉన్నటువంటి కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే పీపుల్ కెన్ బీ సీన్ బాతింగ్. సో అక్కడ ప్రజలు మనకి స్నానానికి వెళ్తూ ఉంటారు, ఓకేనండి. వాషింగ్ క్లోత్స్, బట్టలు ఉతుకుతూ ఉంటారు. అండ్ డెఫికేటింగ్ ఇన్ ద రివర్, నదిలోనే ఈ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. దే ఆల్సో త్రూ గార్బేజ్, వీళ్ళు చెత్త చెదారం వేస్తారు, అందులో పూలను వేస్తారు. అండ్ మీకు తెలుసా, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫూల్ అనే పిలుస్తున్నటువంటి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందంట. వీళ్ళు ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఇనిషియేట్ చేశారు. గంగా నదిలో ఉన్నటువంటి కాలుష్య కారకాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా పూలను తీసేసి అగరబత్తులు తయారు చేస్తూ ఉన్నారన్నమాట. అర్థమైందా? సో ఈ కాన్పూర్లోనే ఈ ప్రజలు అక్కడ ఉండే వాళ్ళు పూలను విసరడం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఐడల్స్ ఆఫ్ గాడ్స్, ఈ వినాయకుడి విగ్రహాలు ఇవన్నీ పడేస్తుంటారు కదండి. సో అవి తర్వాత గాడెసెస్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ పాలిథిన్ బ్యాగ్స్ అండ్ ఇట్ ద రివర్, ఈ నదిలోనికి ఈ దేవతామూర్తుల విగ్రహాలు, ఈ గణపతి విగ్రహాలు అలాంటివి అండ్ అదే పాలిథిన్ బ్యాగ్స్ అన్నీ కూడా ఈ నదిలో పడేస్తూ ఉన్నారు. మరి తర్వాత ఏమైందండి, ఎట్ కాన్పూర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ కంపారిటివ్లీ స్మాల్ అండ్ ఫ్లో ఆఫ్ ద రివర్ ఈజ్ వెరీ స్లో. యాక్చువల్లీ కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఏమిటంటే ఈ పరిస్థితి ఎట్లా అయిందంటే మనకి ఈ నదీ ప్రవాహం అనేది బాగా తగ్గిపోయింది. దేనివల్ల? కాలుష్య కారకాల వలన. అండ్ ఇన్ ఎడిషన్ దాంతోపాటుగా కాన్పూర్ హ్యాస్ మోర్ దాన్ 5,000 ఇండస్ట్రీ. కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో 5,000 పరిశ్రమలు కూడా ఉన్నాయంట. దీస్ ఇంక్లూడ్ ఫెర్టిలైజర్స్. ఇక్కడ ఏ పరిశ్రమలు? ఎరువులు తయారు చేసేటివి, డిటర్జెంట్ పౌడర్లు తయారు చేసేటివి, లెదర్ తయారు చేసేటివి, పెయింట్ తయారు చేసేటివి, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఇండస్ట్రియల్ యూనిట్స్ డిశ్చార్జ్ టాక్సిక్ కెమికల్ వేస్ట్ ఇంటు ద రివర్. మరి ఈ పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో కొన్ని విష పదార్థాలు నదిలోకి విడిచిపెడతా ఉన్నాయంట. తర్వాత బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ థింక్ ఆఫ్ ద ఆన్సర్స్. ఏవో కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న జరిగింది. సో అది స్కూల్ పిల్లలకు సంబంధించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకు ఉపయోగపడవు. కానీ తర్వాత చూడండి, ఇక్కడ మెనీ ఇండస్ట్రీస్ డిశ్చార్జ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇంటూ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ కాజింగ్ ద పొల్యూషన్. సో అనేక పరిశ్రమలు ఏంటంటే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అండ్ జలపాతాల్లోనికి, నదుల్లోనికి విడిచిపెడతా ఉన్నారు. తద్వారా పొల్యూషన్ అవుతూ ఉంది. మరి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆయిల్ రిఫైనరీస్, నూనె శుద్ధి కర్మాగారాలు, పేపర్ ఫ్యాక్టరీలు, బట్టలు తయారు చేసే టెక్స్టైల్ కంపెనీస్, చక్కెర తయారు చేసినటువంటి షుగర్ మిల్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు నీటిలోనికి, గంగా నదిలోనికి విడిచిపెడతా ఉన్నారు కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 5,000 ఇండస్ట్రీస్ దగ్గర నుంచి. మరి తరువాత దీస్ ఇండస్ట్రీస్ కాజ్ కెమికల్ కంటామినేషన్ ఆఫ్ వాటర్. మరి ఈ పరిశ్రమలు ఏం చేస్తున్నాయంటే నీటిలో రసాయనిక కాలుష్యం అనేది జరిగేటట్టు చేస్తూ ఉన్నాయి. అంటే కెమికల్ కెమికల్స్ యాడ్ అవుతున్నాయి. ద కెమికల్స్ రిలీజ్డ్ ఇంక్లూడ్, మరి ఏ కెమికల్స్ గంగా నదిలో కలుస్తూ ఉన్నాయంటే ఆర్సెనిక్ అని పిలుస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన కాలుష్య కారకం, తర్వాత లెడ్ అని చెప్పేసి పిలుస్తున్నాం, తర్వాత ఫ్లోరైడ్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. విచ్ లీడ్ టు టాక్సిసిటీ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి దీనివల్ల ఏమవుతుంది, మొక్కలు మరి జంతువుల్లోనే విష పదార్థాలు అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట. అర్థమైందండి? విష పదార్థాలు ఎక్కువైపోతూ ఉంటాయి. దేర్ ఆర్ రెగ్యులేషన్స్. ఒకసారి జూమ్ చేద్దాం, మరి మీకు ఇబ్బంది అవుతుంది. సో చూడండి, దేర్ ఆర్ రెగ్యులేషన్స్ to prevent this. Industries are supposed to treat the waste produced before discharging it into waters. సో పరిశ్రమల నుంచి ఈ నీరు ఏదైతే బయటకు వస్తూ ఉందో ఈ వచ్చే ప్రాసెస్లోని ఆ విడిచిపెట్టబడిన నీటిని ట్రీట్ చేయాలి. అంటే విష పదార్థాలను తొలగించే విధంగా చేయగలగాలన్నమాట. అర్థమైందా? బట్ క్వైట్ ఆఫెన్ ద రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్. కానీ ఏం చేస్తుంది, దానికి ఆపోజిట్గా ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వడం లేదనమాట. ద సాయిల్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ఇంప్యూర్ వాటర్. ఇంప్యూర్ వాటర్ వలన, అంటే ఈ వ్యర్థ పదార్థాలు ఏదైతే ఈ వాటర్ ఉందో ఈ వాటర్ వలన ఏమవుతుందంటే ఇక్కడ సాయిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాజింగ్ చేంజెస్ ఇన్ ఎసిడిటీ, గ్రోత్ ఆఫ్ వామ్స్ ఎట్సెట్రా. సో దీని ద్వారా నేలలో ఎసిడిటీ పెరుగుతుంది. ఈ ఏవైతే పురుగులు ఉన్నాయో, అంటే ఈ ప్రమాదం, అంటే దాని మీన్స్ ఏమంటారంటే హానికరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి, ఆ పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా.
ఇది వాటర్ని ట్రీట్ చేయాలని చెప్పేసి పాయింట్ నోట్ చేసుకోండి నీట్గా. ఓకే, తర్వాత వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ చాప్టర్ 3, 3వ చాప్టర్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? సో చూడండి ఇక్కడ, వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ చాప్టర్ 3 ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ వీడిసైడ్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ క్రాప్స్. పంటలను కాపాడడానికి ఈ పురుగుల మందులు అంటే కలుపు మొక్కల్ని నాశనం చేయడానికి కావాల్సినటువంటి రసాయనాలు, పురుగుల మందులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాం. హౌవెవర్ ఆల్ దీస్ కెమికల్స్ డిజాల్వ్ ఇన్ వాటర్. మరి అన్ని రకాల కెమికల్స్ ఏవైతే పంట పొలాలకు వాడతాయో అవన్నీ కూడా మనకి నీటిలో కలిసిపోతాయి అన్నమాట. అండ్ వాష్డ్ ఇంటూ వాటర్ బాడీస్, నీటి సముదాయాలకు వచ్చేస్తాయి ఫ్రమ్ ద ఫీల్డ్స్. దే ఆల్సో సీప్ ద గ్రౌండ్ టు పొల్యూట్ గ్రౌండ్ వాటర్. మరి ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి వీడిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేవి వాడుతూ ఉన్నాం పంట పొలాల్లో, ఇవి కూడా నీటితో కొట్టుకుని వచ్చి భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అండ్ తర్వాత చూడండి, హ్యావ్ యూ సీన్ పాండ్స్ విచ్ లుక్ గ్రీన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. సో చెరువులు మీరు చూస్తే దూరం నుంచి చూస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బికాజ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆల్గే, ఇందులో ఎక్కువగా ఆల్గే శైవలం అనేవి పెరుగుతూ ఉంటుంది అనమాట, గ్రోయింగ్ ఇన్ దెమ్. దిస్ ఈజ్ కాజ్డ్ బై ఎక్సెసివ్ క్వాంటిటీస్ ఆఫ్ కెమికల్స్ విచ్ గెట్ వాష్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్. మరి పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలు, వాటి దగ్గర నుంచి ఎక్సెస్గా ఉన్నటువంటి కెమికల్స్ ఈ చెరువు నీటిలోనికి రావడం వల్ల ఏమవుతూ ఉంటుంది అంటే ఆల్గే లాంటివి ఆ పోషకాలను ఉపయోగించి పెరుగుతాయన్నమాట. దీస్ యాక్ట్స్ యాజ్ న్యూట్రియంట్స్ ఫర్ ఆల్గే. సో ఆల్గే ఏదైతే ఉందో, ఈ ఆల్గే అంటే మనకి నాచు అని అర్థము, శైవలము. సో ఈ శైవలం పెరగడానికి పోషకాలుగా ఉపయోగపడతాయి ఏవి? ఇక్కడ ఉన్నటువంటి రసాయనాలు. వన్స్ దీస్ ఆల్గే డై దే సర్వ్ యాజ్ ఫుడ్ ఫర్ డికంపోజర్స్ లైక్ బ్యాక్టీరియా. ఒకసారి ఆ నీటిలో ఉన్నటువంటి శైవల లేదా ఆల్గే చనిపోతే అది మళ్ళీ ఆహారంగా మారుతాయి. దేనికండి? ఆ నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి. ఇప్పుడు ఏమవుతుంది తర్వాత? ఏ లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్. చూడమ్మా, ఏ లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్ బాడీ గెట్స్ యూజ్డ్ అప్. అంటే బ్యాక్టీరియా పెరిగితే మళ్ళీ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ డిక్రీజ్ ఇన్ ద ఆక్సిజన్ లెవెల్ విచ్ మే కిల్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్. మరి అట్లాంటి చెరువులు, నీటి కుంటల్లోనే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అని తగ్గిపోయి బ్యాక్టీరియా ఉపయోగించుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి జలచర జీవులు చనిపోయే అవకాశాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ అన్ట్రీటెడ్ సీవేజ్ ఈజ్ డైరెక్ట్లీ థ్రోన్ ఇన్ టు ద రివర్స్. సో కొన్నిసార్లు అన్ట్రీటెడ్ అంటే ఏంటంటే సరిగా ట్రీట్మెంట్ ఇవ్వనటువంటి వాటర్, వేస్ట్ మెటీరియల్స్కి రసాయనాలు తీయకుండా ఆ సీవేజ్ మురుగు ఏదైతే ఉందో ఈ థ్రోన్ డైరెక్ట్లీ ఇంటి రివర్స్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మరి ఆ మురుగులో ఏమేమి ఉంటాయంట? ఇట్ కంటైన్స్ ఫుడ్ వేస్ట్. మరి ఇందులో ఏందండి? ఇందులో ఏమేమి ఉంటాయి? ఫుడ్ వేస్ట్, ఆహార వ్యర్థాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకేనండి, ఇందులో మనకి ఆహార వ్యర్థాలు కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఇందులో ఆహార వ్యర్థాలు ఉంటాయి, తర్వాత డిటర్జెంట్స్ ఉంటాయి, మైక్రో సూక్ష్మజీవులు ఉంటాయి. అండ్ కెన్ గ్రౌండ్ వాటర్ గెట్ పొల్యూటెడ్ బై సీవేజ్. మరి మురుగు ద్వారా ఈ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలం అనేది పొల్యూట్ అవుద్ది అన్నాడు. వాటర్ కంటామినేటెడ్ విత్ సీవేజ్. చూడండి, వాటర్ కంటామినేటెడ్ విత్ సీవేజ్ మే కంటైన్ బ్యాక్టీరియా. సో నీరు అనేది మురుగుతో కానీ కలిస్తే కనుక దాంట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ఫంగై ఉంటుంది, కొన్ని రకాల పరాన్నజీవులు, పారాసైట్స్ కూడా ఉంటాయి. విచ్ కాజెస్ డిసీజెస్ లైక్ కలరా. సో అలాంటి కంటామినేటెడ్ వాటర్ వలన కలరా వస్తాయి, తర్వాత టైఫాయిడ్ వస్తాయి, తర్వాత జాండిస్ కూడా వస్తాయంట. ఓకేనా. తర్వాత ద బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద ఫీసెస్, మలం అంటే మోషన్లోనే ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆఫ్ మ్యామల్స్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. సో చూడండి, ద బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద ఫీసెస్ ఆఫ్ మ్యామల్స్ ఆర్ ఇండికేటర్స్ ఆర్, ఇది ఇంపార్టెంట్ బిట్, క్వాలిటీ ఆఫ్ వాటర్. నీటి యొక్క క్వాలిటీని మనం ఎలా అసెస్ చేయగలుగుతామంటే మన మలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా బట్టి చెప్పొచ్చు అంట. ఇఫ్ వాటర్ హ్యాస్ దిస్ బ్యాక్టీరియా, ఒకవేళ నీటికి కానీ బ్యాక్టీరియా ఉంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ బిన్ కంటామినేటెడ్ బై ఫెకల్ మ్యాటర్. నీటిలో ఒకవేళ ఈ బ్యాక్టీరియా ఉంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న నీరు అనేది మలం చేత లేదా మోషన్ చేత పొల్యూట్ అయిందని అర్థం. ఇఫ్ సచ్ వాటర్ ఈజ్ యూజ్డ్ బై అస్, ఒకవేళ వాటర్ మనం యూజ్ చేస్తే ఇట్ కెన్ కాజ్ వేరియస్ ఇన్ఫెక్షన్స్, చాలా జబ్బులు అనేవి, ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుందంట. ఓకేనా.
అండ్ తర్వాత ఇక్కడ డూ యూ నో బ్లాక్ ఒకటి ఇచ్చాడు. హాట్ వాటర్ కెన్ ఆల్సో బీ ఏ పొల్యూటెంట్. వేడి నీళ్ళు కూడా ఒక పొల్యూటెంట్ అంటే ఎట్లనో చూద్దాం. దిస్ ఈజ్ యూజువల్లీ వాటర్ ఫ్రమ్ ద పవర్ ప్లాంట్స్ అండ్ ఇండస్ట్రీస్. పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వేడి నీళ్ళు ఉంటాయి, అంటే వర్క్ జరిగిన తర్వాత, ఓకేనా, ఆ తయారైన తర్వాత మిగిలిన వాటర్ ఏదవుతుందో అది ఏమవుతుందండి, ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇంటూ రివర్స్, నదిలోకి విడిచిపెడతా ఉంటాయి. ఇట్ రైజెస్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ బాడీ. సో నీటిలో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్ లివింగ్ ఇన్ ఇట్. సో దాని ద్వారా అందులో ఉన్నటువంటి జంతువులు, మొక్కలు అనేవి నాశనం అయ్యే పరిస్థితి కనబడతా ఉంటుంది. ఓకేనమ్మా. తర్వాత తర్వాత చూడండి, బూజో ఈజ్ వెరీ అప్సెట్. హీ టెల్స్ పహేలి దట్ హీ డ్రాంక్ వాటర్ విచ్ లుక్ క్లియర్ అండ్ వాజ్ వితౌట్ ఎనీ స్మెల్ బట్ స్టిల్ ఈ ఫెల్ సిక్. ఈ బూజో అని పిలుస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్గా కొంత నీళ్ళు తాగారంట, అది క్లియర్గా ఉందంట, ఎలాంటి స్మెల్ లేదంట, కానీ నీరసం అయ్యారంట. ఎందుకు చూద్దాం. పహేలి ఎక్స్ప్లెయిన్స్, పహేలి చెప్పిందంటే ఏం చెప్పింది, దట్ వాటర్ విచ్ లుక్స్ క్లీన్ మే స్టిల్ హ్యావ్ డిసీజ్ క్యారింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్. నీరు బయటికి క్లియర్గా కనిపించినా అందులో కొన్ని పొల్యూషన్ ఇచ్చే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పడం జరిగిందంట. సో అట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్యూరిఫై వాటర్ బిఫోర్ డ్రింకింగ్. సో అట్లాంటి వాటర్ని కూడా మనము ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది తాగే ముందు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బై బాయిలింగ్, ఎట్లా ప్యూరిఫై చేస్తాము, బాయిలింగ్ చేయడం ద్వారా. ఓకేనమ్మా. తర్వాత ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉంది చూడండి. పోర్టబుల్ వాటర్ అన్నారు, అంటే త్రాగునీరు అని చెప్పేసి అంటాం. ఓకేనా, త్రాగునీరు. సో దీనికి సంబంధించి చూద్దాం. వాటర్ విచ్ ఈ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ ఈజ్ కాల్డ్ పోర్టబుల్ వాటర్. తాగడానికి సదుపాయంగా ఉన్న నీళ్ళు ఏవైతే పోర్టబుల్ వాటర్, తాగునీరు అంటారు. యూ హ్యావ్ సీన్ హౌ వేరియస్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ ఇన్ ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ హెల్ప్ టు క్లీన్ వాటర్ బిఫోర్ డిశ్చార్జింగ్ ఇట్ ఇన్ టు ద వాటర్ బాడీస్. సో కొన్ని పరిశ్రమల్లో ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి ట్రీట్మెంట్ చేస్తారు, అంటే వేస్ట్ మెటీరియల్స్ అన్ని తీసేసి నీటిని మాత్రం విడిచిపెడతారు. అట్లా విడిచిపెడితే కనుక దాన్ని సీవేజ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి మనం అంటారు. అండ్ సిమిలర్లీ మున్సిపల్ బాడీస్ ట్రీట్ ద వాటర్ బిఫోర్ సప్లయింగ్ టు హౌస్ హోల్డ్స్. మరి కంపెనీస్లో వాటర్ ఎలాగైతే మనం ప్యూరిఫై చేసి మంచి వాటర్ని ఎలా అయితే సముద్రాలకు విడిచిపెట్టేస్తున్నామో, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ కూడా ఏం చేస్తారు, నీటిని శుద్ధి చేసి మన ఇళ్ళకి కుళాయిల నల్లాల ద్వారా వస్తూ ఉంటాయి. సో తర్వాత ఇంపార్టెంట్ బిట్ చూడండి. 25% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ వితౌట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. ప్రపంచంలో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్లో 25% పీపుల్ ఏంటంటే మంచినీరు అనేది తాగటం లేదంట. ఓకేనా, ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. సో పోర్టబుల్ వాటర్ అంటే మీకు తెలిసింది కదమ్మా. తర్వాత లెట్ us see how water can be made safe for drinking. మరి ఈ వాటర్ని మనము ఎలాంటి పొల్యూటెంట్స్ లేకుండా ఎలా మనము ఆ వ్యర్థ పదార్థాలు తొలగిస్తా ఎట్లా మనం తీసుకుంటాం అనేది ఇక్కడ చెప్పారు. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ హౌ వాటర్ ఈజ్ ఫిల్టర్డ్. దిస్ ఈజ్ ఎ ఫిజికల్ మెథడ్ ఆఫ్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్. ఏ పాపులర్ హౌస్ హోల్డ్ ఫిల్టర్ ఈజ్ ఎ క్యాండిల్ టైప్ ఫిల్టర్. సో మనకి ఇళ్లల్లో ఇప్పుడంటే వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చేసినాయి, కానీ గతంలో క్యాండిల్స్ ఉండేవి, ఇంత డబ్బాలు ఉండేవి అనమాట. 2 డబ్బాల్లో 2 క్యాండిల్స్ ఉంటాయి, కాల్షియం కార్బోనేట్తో ఉన్నటువంటి క్యాండిల్స్. ఆ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాండిల్స్ వాడి ఫిల్టర్ చేసేవారు అనమాట. అర్థమైందండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. తర్వాత మెనీ హౌస్ హోల్డ్స్ యూజ్ బాయిలింగ్ యాజ్ ఎ మెథడ్ ఫర్ అబ్టైనింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. సో చాలామంది ఇళ్లలో ఏంటంటే ఎక్కువ మంది యూజ్ బాయిలింగ్ యాజ్ వాటర్ని బాయిల్ చేసి మరిగిస్తూ తాగుతూ ఉంటారు. దేనికి, సేఫ్ డ్రింకింగ్ అనేది జరగడం కోసం. అర్థమైందమ్మా. సేఫ్ డ్రింకింగ్ అని జరగడం కోసం మరిగించినటువంటి నీళ్ళను తాగుతూ ఉంటారు. ఓకే. తర్వాత బాయిలింగ్ కిల్స్ ద జర్మ్స్ ప్రెజెంట్ ఇన్ వాటర్. వేడి చేసిన నీళ్ళు తాగడం ద్వారా అందులో ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో క్రిములను నశింపజేయచ్చు. క్లోరినేషన్ ఈజ్ ఏ కామన్లీ యూజ్డ్ కెమికల్ మెథడ్ ఫర్ ప్యూరిఫైయింగ్ వాటర్. సో నీటితో మనం క్లోరిన్ కలిపినట్టయితే దాన్ని ఏమంటాం, క్లోరినేషన్ అంటాం. ఏమంటామండి, క్లోరినేషన్ చేయడం ద్వారా వాటర్ మనము ప్యూరిఫై చేయొచ్చు అంట. ఇట్ ఈస్ డన్ బై యాడింగ్ క్లోరిన్ ట్యాబ్లెట్స్. నీటికి మనము క్లోరిన్ ట్యాబ్లెట్స్ని యాడ్ చేయడం ద్వారా క్లీన్ చేయొచ్చు అంట.
లేదా బ్లీచింగ్ పౌడర్ టు ద వాటర్, సరిపడా బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేస్తే కనుక అందులోని క్రిములన్నీ చనిపోతాయంట. ఇంపార్టెంట్. we must be cautious, we shouldn't use more chlorine tablets than specified. సో కావాల్సినటువంటి మోతాదు కన్నా ఎక్కువగా క్లోరిన్ ట్యాబ్లెట్స్ అనేది మనం వాడకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా. తర్వాత వాట్ కెన్ బి డన్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, వాట్ కెన్ బి డన్. లాస్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్, చట్టాలు రావాలి. లాస్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ should be strictly implemented so that polluted water is not disposed of directly into the rivers and lakes. సో మనకి పర్యావరణం సంబంధించి మరియు పారిశ్రామిక చట్టాలు కొన్ని రావాలి. అట్లా రావడం వల్ల ఏమవుతుందంటే పొల్యూటెడ్ వాటర్ అనేది డైరెక్ట్గా డిస్పోజ్ చేయరు ఎక్కడికి, నదుల్లోనికి, కొలనుల్లోనికి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఆల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎట్ అవర్ ఇండివిజువల్ లెవెల్స్. వీ షుడ్ కాన్షియస్లీ సేవ్ వాటర్ అండ్ నాట్ వేస్ట్ ఇట్. సో మనం కూడా ఏంటంటే ఈ వాటర్ని వేస్ట్ చేయకూడదు, ఇండివిజువల్గా వాటర్ని సేవ్ చేసుకోవాలి. అందుకే ఒక 4 మంత్రాస్ ఉన్నాయి ఇక్కడ, 3 మంత్రాస్. రెడ్యూస్, తగ్గించాలి, ఉపయోగాన్ని తగ్గించాలి. రీయూజ్, మరలా యూజ్ చేసుకోవాలి. రీసైకిల్, మళ్ళీ దాన్ని వస్తువుని మళ్ళీ క్రియేట్ చేసుకోగలగాలి, రీసైక్లింగ్ చేసుకోగలగాలి వీలైతే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టీషర్ట్ చిరిగిపోతే బయట పడేయకుండా దీన్ని ఇంకోలా యూజ్ చేసుకోవాలి, రీసైక్లింగ్ చేసుకోగలగాలన్నమాట. అదే రీయూజ్ చేసుకోగలగాలి. రీసైక్లింగ్ అంటే ఈ క్లాత్ని ఇంకా దీన్ని స్క్రాప్లా చేసేసి దాన్ని ఇంకో పర్పస్లో మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. తర్వాత థింక్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్. ఓకేనా, దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం వాటర్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి మనము చదువుకున్నాం కదండి 8వ తరగతిలో. లాస్ట్ సెగ్మెంట్ ఏదంటే ఈ పాఠమే. సో ఈ పాఠంలో ఆఖరిగా మనం మరొక 5 నిమిషాలు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం నిత్యావసరాలు ఏవైతే మనం ప్రతిరోజు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక మార్కెట్కి వెళ్ళేటప్పుడు లేదా ఒక బట్టల దుకాణానికి మనం వెళ్ళేటప్పుడు ఒక జత బట్టలు కొనేటప్పుడు వాళ్ళు ఇచ్చే కవర్ ఇస్తారు. యాక్చువల్గా ఒక పేపర్ కవర్ ఇస్తారు. రెండోసారి నువ్వు మళ్ళీ బట్టల దుకాణానికి వెళ్ళేటప్పుడు ఆ పేపర్ కవర్ తీసుకొని వెళ్ళవు అనమాట యాక్చువల్గా. సో అదే ఒక పాలిథిన్ బ్యాగ్ అయితే ఆ పాలిథిన్ బ్యాగ్ని మళ్ళీ రెండోసారి నువ్వు యూజ్ చేయవు. ఎందుకంటే కొత్త వస్తువు కొంటున్నావు కాబట్టి వాళ్ళు ఎందుకు మనకి కవర్స్ అనేవి ప్రొవైడ్ చేయరని ఒక ఒపీనియన్తో ఆ కవర్స్ తీసుకుని వస్తావు. సో ఒక మనిషి పూర్తిగా ఒక 90 సంవత్సరాల జీవనాన్ని మనం తీసుకుంటే 90 సంవత్సరాల జీవనంలోనే దాదాపుగా 2000 కేజీలు ప్లాస్టిక్ని మనం వాడగలుగుతాం అన్నమాట ఖచ్చితంగా. సో అదే కవర్ నువ్వు రెండోసారి తీసుకెళ్తే ఆ బట్టలు అందులో పెట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడోసారి వెళ్ళినా అట్లా నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. అంటే ఏమవుతుంది ఇక్కడ, నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ థింగ్స్ ఉన్నాయో వాటిని తగ్గించగలుగుతున్నావు అన్నమాట. అంటే ఆ యూసేజ్ అనేది తగ్గిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మనకు పెట్టినటువంటి ప్రిన్సిపల్ ఏది, రెడ్యూస్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్. తర్వాత రీయూజ్ అంటున్నాం. రీయూజ్ అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకున్న తర్వాత దానికి స్పాన్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఏదో ఒక విధంగా మనం యూజ్ చేసుకోగలగాలి. మీకు తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే ఈరోజు యుఎస్ఏలో, దట్ మీన్స్ అమెరికా. సో అమెరికా దేశంలో అండి, మన భారతదేశంలో ఒక మోటార్ వెహికల్ కొంటే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంత, ఒక 11 సంవత్సరాలు అనుకుందాం. కానీ దాన్ని మనం ఎప్పటిదాకా వాడతాం, మనం పోయేదాకా లేదా అది పోయేదాకా దాదాపు 30 సంవత్సరాలు వాడుతూ ఉంటాం అనమాట. అమెరికాలో ఏం చేస్తారంటే 10 సంవత్సరాలు ఒక ఇంజిన్ని యూజ్ చేసిన తర్వాత దాన్ని స్క్రాప్కి పంపిస్తారన్నమాట. ఆ స్క్రాప్కి పంపించిన తర్వాత అక్కడ ఏదైతే ఐరన్ స్క్రాప్లో దొరుకుతాడో దాన్నే రీసైకిల్ చేసి ఈరోజు అమెరికాలో ఆటోమొబైల్స్ ఉన్నాయి. సో దాదాపుగా 90% ఆటోమొబైల్స్ అమెరికాలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రీసైకిల్డే. అంటే ఈవెన్ టెస్లా కార్ కూడా రీసైకిల్డ్ ఐరన్ వాడతారనమాట. సో మరి ఇండియా విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనం రీయూజ్ చేయడం లేదు, రెడ్యూస్ చేయడం లేదు, రీసైకిల్ చేయడం లేదు. అందువల్ల ఏంటంటే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి నది గంగా నది. మరి గంగా నది యొక్క పొడవు మనకి 25 అంటే 2525 కిలోమీటర్ల పొడవు. మరి అత్యంత పొడవైన నది, మరి భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి నది, భారతదేశంలో అత్యంత కాలుష్యమైనటువంటి నది, భారతదేశం యొక్క జాతీయ నది. మరి భారతదేశం యొక్క జాతీయ నది అయినటువంటి గంగా నదిలోని మనకి జాతీయ జలచర జీవి, నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ అయినటువంటి గంగా రివర్ వాటర్ డాల్ఫిన్ కూడా మనకి ఇదే నదిలో ఉంది. మరి మొట్టమొదటిసారిగా
భారతదేశంలో ఈ హిమాలయ నది అయినటువంటి గంగా నదిలో యురేనియం తవ్వకాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే గంగా నదిని కాపాడడానికి మనకి 2016 సంవత్సరంలో నేషనల్ మిషన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనకి 1985లో గంగా యాక్షన్ ప్లాన్ రావడం జరిగింది. 2014లో గంగా స్మార్ట్ వాటర్ సిటీ స్కీమ్ రావడం జరిగింది. మరి ప్రస్తుతం హర్ ఘర్ జల్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి భారతదేశంలో ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో కూడా మనకు తెలుసా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక దేవాలయంలో భువనేశ్వర్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ దేవాలయం దగ్గర మొట్టమొదటిసారిగా మంచినీటి సదుపాయం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మినరల్ వాటర్ని అవైల్ చేస్తూ ఉన్నారంటే ఒక కొలాయి నుంచి ఒక రోజులో 51 లీటర్లు వచ్చేటట్టుగా హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు అనే ఒక పథకం కింద నీరు అందించడం జరుగుతూ ఉందన్నమాట. అది కూడా గంగా నది దగ్గర నుంచి తీసుకురాబడినటువంటి నీరు అనమాట. అంటే ఇవన్నీ తీసుకున్నట్టయితే ఒక నదికి ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది. అంటే నమామి గంగే అని చెప్పేసి 2016లో తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. దాంతో గంగా నదిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కుంభమేళ, మహాకుంభమేళ, అదేవిధంగా అనేక రకాల నదులకు సంబంధించిన పండుగలు చేస్తారు. మరి మహాకుంభమేళ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇంకెక్కడా లేనంత జనాభా ఒకే దగ్గర దాదాపుగా 10 కోట్ల మంది కుంభమేళ మహాకుంభమేళకి అటెండ్ అవుతారు. మరి 10 కోట్ల మంది శరీరంలో ఉన్నటువంటి బాక్టీరియాలు, 10 కోట్ల మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకరు తలస్నానం చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఒక షాంపూ కావాలంటే 10 కోట్ల షాంపూ కవర్స్ అవుతాయి అన్నమాట. సో అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఇక్కడ పూజ లేదా డివోషనల్ థింగ్తో మనం ఏం చేస్తున్నామంటే ఉన్నటువంటి దేవాలయాల్ని, న్యాచురల్ రిసోర్సెస్ని మనం పొల్యూట్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే మానవుడి యొక్క ఇంటరప్షన్ ద్వారాగే ఈ నేచర్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అనమాట. కాబట్టి మనం ఏంటంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం ఎంతవరకు అయితే మన కంట్రిబ్యూషన్, పంచభూతాలు అంటారు, పంచభూతాలని పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి అందులో నీరు కూడా ఒక రకమైనటువంటి పంచభూతంలో ఒక వస్తువే. మరి ప్రకృతిని కాపాడాలి అనే ఒక ఆలోచనతో మనం మొదలైనప్పుడు ఆ ప్రకృతిని మనం ఎందుకు కాపాడలేకపోతా ఉన్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉత్తరాంధ్రలో తీసుకున్నట్టయితే టెంపరేచర్ మనకి వాస్తవానికి హైయెస్టే మ్యాక్సిమం 36, 37 ఉండేది, కాస్త ఇప్పుడు 42, 43 దాకా వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే భూతాపం పెరిగిపోతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతూ ఉంది. ఎందుకు కారణం ఏంది? ఎక్కడ కూడా ఒక చెట్టు అనేది ఉంచట్లేదు. సో పారిశ్రామీకరణ, అభివృద్ధి పేరు చెప్పి మనం చెట్లను, అటవీ సంపద అంతా కూడా నాశనం చేస్తూ ఉన్నాం. మరి అట్లా నాశనం చేయడం ద్వారా మరి ఒక చెట్లు ఉంటే ఏమవుతుందండి? చెట్లు ఉండేటప్పుడు మనకి యాక్చువల్గా సన్లైట్ చెట్ల మీద పడేటప్పుడు నేలలో ఉన్నటువంటి నీరును మొక్కలు పీల్చుకుని ఆ నీటిని ఆవిరి రూపంలో పైకి విడిచిపెట్టి అవి మేఘాలుగా మారి వర్షాలు పడే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మనకి సూర్యుడి కాంతి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పీల్చుకుంటాయి. మరి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునే మొక్కలే లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగిపోయి ఓజోన్ లేయర్కి మనకి హోల్ కూడా పడతా ఉంది. దాంతోపాటుగా టెంపరేచర్ కూడా పెరిగిపోతూ ఉందన్నమాట. మరి చెట్లను మనం కాపాడలేకపోవడం వలన, ఉదాహరణ మీకు చెప్పాను, అరబ్ కంట్రీస్ మనకి సౌదీ అరేబియాలో వారు ప్రకృతికి విరుద్ధంగా ఆర్టిఫిషియల్గా వర్షాలు కురిపించాలనే ఉద్దేశంతో మేఘాలకి కొన్ని రకాల రసాయనాలు కలపడం వలన వారు ఆర్టిఫిషియల్గా వర్షాలు తెప్పించుకునేటోళ్ళు. అట్లాంటి వారికి ఏమైంది? ప్రకృతి వైపరీత్యం ఒకేసారి నేచర్లోనే ఇక్కడ మనకి అల్పపీడనం, అధిక పీడనం అనే ఒక పేరుతో ఏమైందంటే సౌదీ అరేబియాలోనే మనకు ఉన్నటువంటి దుబాయ్ లాంటి దేశాలలో వచ్చినటువంటి అత్యధిక, ప్రపంచంలో 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాన్ రావడం వల్ల సౌదీ అరేబియా మొత్తం కొట్టుకుపోయింది. దాంతోపాటు చైనా కూడా, ప్రపంచంలో ఈరోజు చైనా, జపాన్ టెక్నాలజీలో ముందు రంగంలో ఉన్నాయి. చైనా, జపాన్లో టెక్నాలజీ ముందు రంగంలో ఉన్నప్పుడు కూడా చైనా, జపాన్లోని చెట్లను కాపాడే పరిస్థితి కనబడుతూ ఉంటుంది అనమాట. మరి భారతదేశం తీసుకుంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము. ఇక్కడ ఈ ప్రపంచంలో ఏ దేశమైనా పేద దేశం ఉంటుంది, ధనిక దేశం ఉంటుంది, కానీ పేద దేశం నుంచి ధనిక దేశం దిశగా ప్రయాణిస్తూ ఉందని చెప్పి గత 100 సంవత్సరాలుగా మనం చదువుకుంటా ఉన్నాం అన్నమాట పుస్తకాల్లో. సో ఇదంతా దేనికంటే పర్యావరణంలో వచ్చినటువంటి అబ్స్ట్రక్షన్స్ వలన మన యొక్క అభివృద్ధి కూడా ఆగిపోతూ ఉందన్నమాట. ఇది పిల్లల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అప్పుడే ఆలోచించదగ్గ వయస్సు ఏదంటే 8వ తరగతి. 8వ తరగతికి వచ్చే నాటికి వారి శరీరంలో హార్మోన్స్ యొక్క ప్రభావం, అదేవిధంగా పర్యావరణం, చుట్టుపక్కల ఉన్న అంశాలని ఏం చెబితే అది వింటారనే ఉద్దేశంతోనే ఈ పాటని 8వ తరగతిలో మనకి పరిచయం చేయడం జరిగిందనమాట. సో తద్వారా మీరు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, మీరు చిన్నవాళ్ళు చూస్తారు, మీలో పెద్దవాళ్ళు కూడా చూస్తారు, మీ అందరూ కూడా మనకి కొంత కన్సైన్స్ అనేది ఉండాలి, కాన్షియస్నెస్ అనేది పర్యావరణాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు
తెలంగాణలో కూడా మనకేంటంటే హరితహారం పేరుతోని దాదాపు 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొక్కలు నాటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలైలోని మనకేంటంటే వన మహోత్సవం జరుపుతూ ఉంటారు. ఈ వన మహోత్సవంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు నాటాలని చెప్తూ ఉన్నారు. కానీ అధికారికంగా చెప్పడం జరుగుతూ ఉంది, కానీ ద రిజల్ట్స్ ఆర్ నాట్ ఫౌండ్ అట్ ఎనీవేర్. ఇది కూడా మీరు ఒకసారి గమనించాలి. మరి తదుపరి సమాచారం ఒకసారి గమనిద్దాం. లెసన్ లాస్ట్కి వచ్చేసినాం మనము. సో మనకి ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కనబడతాం. దీన్ని మనం సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని కూడా మనం పేరు పెట్టవచ్చండి. సివేజ్ అంటే మురుగునీరు, ఏదైతే మనకి మురుగునీరు ఉందో ఈ మురుగునీరుని ఆ ప్లాంట్స్ తీసుకొని దానికి కొన్ని రకాల కెమికల్స్ని కలిపి డైల్యూట్ చేసేసి విష పదార్థాలను అక్కడనే ఉంచి మంచి వాటర్ అంటే విష పదార్థాలు లేని వాటర్ని పంపించే ప్రయత్నం చేసినటువంటి ప్లాంట్. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సివేజ్ ట్రీట్మెంట్ అతిపెద్ద ప్లాంట్ ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉందన్నమాట. ఎక్కడ ఉందండి? తిరుపతిలో ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయింది కదా. తర్వాత అంశం ఒకసారి మనం గమనిద్దాం. తర్వాత అంశం లాస్ట్ తీసుకుంటే వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాషింగ్ వెజిటబుల్స్. కూరగాయలని కడుగుటకు ఉపయోగపడతా ఉంటుంది వాటర్. అండ్ యూజ్ టు వాటర్ ప్లాంట్స్ అండ్ గార్డెన్లో కూడా వాడతారు. పొల్యూషన్ ఈజ్ నో లాంగర్ యాజ్ డిస్టెంట్ ఫినామినన్. పొల్యూషన్ అనేది జీవితాంతం లైఫ్ లాంగ్ మొత్తం ఉండే ఫినామినన్ అయితే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్స్. అంటే జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా పొల్యూషన్ కూడా ఉందన్నమాట ఈరోజు. అన్లెస్ వీ ఆల్ రియలైజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన యొక్క బాధ్యత అనేది తెలుసుకొని రియలైజ్ అయితే కనుక స్టార్ట్ యూజింగ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాసెసెస్. పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించాలా. ద వెరీ సర్వైవల్ ఆఫ్ అ ప్లాంట్ ఈజ్ డేంజర్. లేదనుకుంటే మనకి సర్వైవల్ అనేది కష్టంగా మారే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ మాట, వైల్ బ్రషింగ్ యువర్ టీత్, నీ దంతాలను తోమేటప్పుడు లీవింగ్ ద ట్యాప్ రన్నింగ్ మే వేస్ట్ సెవరల్ లీటర్స్ ఆఫ్ వాటర్. బ్రష్ చేసినప్పుడు కొల అలా ఆన్ చేసి విడిచిపెడుతుంది, దాని ద్వారా కొన్ని లీటర్ల నీరు అనేది వేస్ట్ అవుతుంది. ఏ ట్యాప్ దట్ డ్రిప్స్ వన్స్ ఎవ్రీ సెకండ్ వేస్ట్ ఎ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ లీటర్ వాటర్ ఎవ్రీ ఇయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక్కరి వరకు అని చెప్పి ఇలా విడిచిపెడితే మళ్ళంటే వాళ్ళు ప్రపంచంలోని భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉంది. 150 కోట్ల మంది జనాభా వారు ఒక రోజుకు 1 లీటర్ వాటర్ వేస్ట్ చేస్తే 150 కోట్ల లీటర్లు మనం వాటర్ అనేది వేస్ట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. కాబట్టి ఒకసారి దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇది 8వ తరగతి ఆఖరి పాఠం కూడా పూర్తయింది. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ.